సత్యనారాయణ నువ్వు కాస్త అడ్జస్ట్ సరిగ్గా చేసుకోవయ్యా. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నావు. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నాం. సరే, దశమస్తోమసి నువ్వు 10వ వాడివి. దశమహ త్వం అసి. జ్ఞాపకం వచ్చిందా? ప్రత్యభిజ్ఞకి పరమానందయ్య గారి శిష్యులు 10 మంది ఉంటే 9 లెక్కకు వస్తాయి. అది ఆ 10వ వాడు తానే. అది ప్రత్యభిజ్ఞకి ఉదాహరణగా శంకరాచార్య వారు చాలాసార్లు చెబుతుంటారు. అవునవును. అలాగే నువ్వు 10వ వాడు అయ్యావు, దశమస్తోమసి అని. అది ఓకే. మిగతా మ్యూట్ చేసుకోండి, సౌండ్స్ వస్తున్నాయి. ఎవరు సార్ మీరు మ్యూట్ చేసుకోండి, నాకు అవ్వట్లేదు. ఎవరు? శశిధర్ గారా? ఎవరి నాకు మ్యూట్ చేయలేకపోతుంది. అయింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విద్వియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం సర్వత్ర ప్రసిద్ధాధికరణం అని అంతటా ప్రసిద్ధి పొందినటువంటి ఆ విషయమే పరబ్రహ్మము అని చెప్పేటటువంటి దాంట్లో కింద వారం ఈ సూత్రం చెప్పుకున్నామండి. అర్భకౌకస్వాత్ తద్వ్యపదేశాచ్చ నేతి చేత్ న నిచాయ్యత్వాద్ ఏవం వ్యోమవచ్చ. ఇది పూర్తయింది. అంటే చాలా చిన్నది అని అనడంతో చిన్నది అని ఎప్పుడైతే అన్నావో దానికి ఒక పరిమాణం పెట్టినట్టు అయింది కదా, అది జీవుడికి సంబంధించింది అవుతుంది అంటే కాదయ్యా, ఇక్కడ నిచాయ్యత్వాత్ వెతుకుట అన్వేషించుట అనేటటువంటి పరమాత్మ ఉన్నప్పుడు అణోరణీయాన్ మహతో మహీయాన్లో అక్కడ అన్నిటికంటే చిన్నది అనేది పరమాత్మకి సూది బెజ్జంలో కూడా దూరి ఉండగలడు.
అని అన్నప్పుడు ఆయన సూది బెజ్జంతో ఉంటాడని కాదు, అక్కడ కూడా ఉండగలడని అని చెప్పి అక్కడ అది పరబ్రహ్మకి అదే అడ్డమేం కాదయ్యా ఆ రకంగా చెప్తేను అని చెప్పుకొచ్చారండి. దాని తర్వాత అది ఇంకా సంభోగ ప్రాప్తిరిది చేన్న వైశేష్యాత్. ఇక్కడ ఈ పదం సుఖ దుఃఖాలని అనుభవించుట అనేటటువంటి అర్థంలో ఈ పదాన్ని వాడడం జరుగుతుంది. అంటే పరబ్రహ్మానికి కూడా సుఖ దుఃఖాలు, సంభోగం అనే మాట ఇక్కడ అర్థం ఏంటంటే సుఖ దుఃఖాలను అనుభవించుట. ఆ రెండు కూడా పరమాత్మ కూడా చెందుతాయ్యా. ప్రాప్తి ఇతి చేత్, పరబ్రహ్మను కూడా సుఖ దుఃఖాలు రెండు అనుభవించడం జరుగుతుంది అని అర్థం వస్తుందయా అంటే నా లేదు, అలా రాదు. కారణం ఏంటి? వైశేష్యాత్, దానికి ఒక విశేష లక్షణం ఉండబట్టి. ఇది ఇక్కడి నుంచి వాడు చెప్పుకోవాలండి. వ్యోమవత్ సర్వగత, ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను ఇవాళ. వ్యోమవత్ సర్వగతస్య బ్రహ్మణః సర్వప్రాణి సంబంధాత్ చిద్రూపదయాచ శారీరాత్ అవిశిష్టత్వాత్ సుఖ దుఃఖాది సంభోగః అపి అవిశిష్టః ప్రసజ్యేత. అంటే ఏంటంటే ఇక్కడ ఆకాశం వలె, వ్యోమవత్ ఆకాశం వలె సర్వగతస్య బ్రహ్మణః సర్వవ్యాపి అయినటువంటి పరబ్రహ్మము, దానికి సమస్త జీవుల యొక్క హృదయంలోనూ ఉంటుంది అని అంటున్నారు కదా. అంటే సర్వ ప్రాణి హృదయ సంబంధాత్. ప్రాణి అంటే జీవులు, శరీరంతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఓ చిన్న బుల్లి హృదయం, పెద్ద హృదయం ఏదో ఉంటుంది. తిమింగలం మామూలు చిన్న చిన్న చీమలుగా అయితే తిమింగలాల దాకా కూడా అన్నిట్లోనే ఆయన లోపల కూర్చుంటాడు అని చెప్పుకోరు. అలా అప్పుడు ఏమైందంటే ఈ పరబ్రహ్మము సమస్త జీవుల యొక్క హృదయ స్థానంలో ఉంటాడు అని అనడంతో ఆ జీవుడితో ఇతని సంబంధం ఉంది అని అర్థం వస్తోంది. సో జీవుడు ఎలాగైతే కష్ట సుఖాలని సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాడో అతనితో అటాచ్ అయి ఉన్నాడు కనుక ఈ పరబ్రహ్మాన్ని కూడా తప్పకుండా ఈ సుఖ దుఃఖాలు వస్తాయి అని అర్థం చెప్పాల్సి వస్తుందయ్యా. ఇక్కడ సర్వప్రాణి హృదయ సంబంధ, సమస్త జీవుల యొక్క హృదయముల్లోనూ ఆయన ఉంటాడు అనే వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ మనకి హృత్పుండరీకం అని మనకి మంత్రభూషణ కూడా ఉంది. అన్ని చోట్ల వస్తాయి ఆ వాక్యాలు. అంచేత ఇక్కడ చిద్రూపదయ చైతన్య రూపంతో ఆయన ప్రతి జీవి యొక్క హృదయంలోనూ ఉంటాడు గనక శారీరాత్ అవిశిష్టత్వాది, శారీరుడు అంటే జీవుడు, శరీరే భవ శారీర, శరీరానికి పరిమితమైనటువంటి వాడు ఈ జీవుడు, సుఖ దుఃఖాలతో ఉన్నట్టు అంతసేపు కూడా. అంచేత ఈ పరబ్రహ్మం కూడా జీవుని కంట భిన్నము కాదు అని అన్నారు మీరు. చేత చైతన్యాంశంలో రెండు కూడా ఒకటే అన్నారు కదా, జీవుడన్నా పరబ్రహ్మం ఒకటే చైతన్యాంశంలో. అదే చిద్రూపతయ. చిత్ అంటే చైతన్యాంశంలో రెండు కూడా ఒకటే కనుక సుఖ దుఃఖాది సంభోగ అపి అవిశిష్ట. అంచేత జీవుడికి ఎలా అయితే సుఖ దుఃఖాది అనుభవం ఉంటుందో ఈ పరబ్రహ్మాన్ని కూడా సుఖ దుఃఖాది అనుభవం ఉంటుంది అని ప్రసజ్యేత చెప్పవలసి వస్తుంది. ఇంకోటి పోనీ చాలా ఇది ఎవరి హృదయంలో ఉన్నటువంటి పరబ్రహ్మం అంటే ప్రతి జీవికి హృదయంలో ఉండేటటువంటి ప్రతి జీవికి ఒక్కొక్క హృదయం ఉంది. సో జీవులు అనంత కోటి జీవులు ఉన్నారు. అని చెప్పి అనంత కోటి జీవులకి కూడా వాళ్ళకి మళ్ళీ చైతన్యాలు విడివిడిగా ఉన్నాయని అనుకుంటే అప్పుడు ఎవరి మటుకు వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోవచ్చు. కాదు, నువ్వేమని చెప్తున్నావు అయ్యా సిద్ధాంతి, మొత్తం అందరికీ చైతన్యం మాత్రం ఒక్కటే అని చెబుతున్నావు. పరబ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటున్నారు అందరూ కూడాను. ఏకత్వాచ్చ అని చెప్పి అంతమంది జీవులు, అనంత కోటి జీవులు ఉన్నా కానీ వాళ్ళందరి హృదయాల్లో ఉండేటటువంటిది పరబ్రహ్మం ఒక్కటే అని చెబుతున్నావు గనక తప్పకుండా అందరి కష్ట సుఖాలని ఈయన అనుభవించవలసి వస్తుంది అని అర్థం చెప్పాలి. నహి పరస్మాత్ ఆత్మనః అన్యః కశ్చిద్ ఆత్మ సంసారీ విద్యతే. ఈ పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ఇంకో ఆత్మ ఏది లేదు. రెండు ఆత్మ అంటే ఆ ఆత్మ నెంబర్ 1, ఆత్మ నెంబర్ 2 అలా ఏం లేవు. మనమంతా ఒకటే ఆత్మ. కశ్చిద్ ఆత్మ ఇక్కడ నా విద్యతే, ఇంకో ఆత్మ ఎవరు, ఇంకో జీవుడు ఎవరు లేరు. ఇది ఒకటే అని చెప్పే మాట ఇంకా బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. నాణ్యోతోస్తి విజ్ఞాత పరబ్రహ్మ నా అన్యతః అస్తి నా అన్యః అతః అస్తి. అంటే ఇంకొకడు ఎవడు లేడు.
విజ్ఞాత సమస్తము తెలుసుకునేటటువంటి వాడు. సమస్తము తెలుసుకునేవాడు అంటే పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మం అన్నీ తెలిసేటటువంటి వాడు ఇంకోడు ఎవడు లేడు, ఉన్నవాడు ఒక్కడే, ఆ ఒక్కడు పరబ్రహ్మము. అంటే ఒక్కడే ఏకత్వాచ్యాన్ని చెప్పడానికి, ఒకటే పరబ్రహ్మం చెప్పడానికి ఈ వాక్యాలండి. ఇత్యాది శృతిభ్య, ఇలాంటి వేదాంత వచనాల చేత సమస్త హృదయాల్లోనూ, సమస్త జీవుల యొక్క హృదయాల్లోనూ ఉండేటటువంటి చైతన్య అంశంతో ఉండే పరబ్రహ్మం ఒక్కడే కనుక ఆ జీవుడికి అతనికి సంబంధం ఉందని చెప్తున్నారు కనుక, అంటే రెండు ఆల్మోస్ట్ ఒకటే అని చెబుతున్నారు కనుక, గుర్తెట్టుకుని ఆల్మోస్ట్ అనే పదం వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఒకటే అని చెబుతున్నారు కనుక అయితే జీవుడు కష్టపడుతున్నాడంటే పరబ్రహ్మం కూడా కష్టపడుతుంది అని అర్థం చెప్పాల్సి వస్తుంది. తస్మాత్ పరస్యైవ సంసార సంభోగ ప్రాప్తి రీతి చేతన్నా, అంచేత పరబ్రహ్మానికి కూడా ఈ సంసార అనుభవాలు, సుఖ దుఃఖ అనుభవాలు ఉంటాయి అని అంటే, చేత్ అంటే అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. నా కుదరదు. కారణం ఏంటి? వైశేష్యాత్, విశేషమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ పరబ్రహ్మానికి. ఏమిటవి? నా తావత్ సర్వప్రాణి హృదయ సంబంధాత్ శారీరవద్ బ్రహ్మణ సంభోగ ప్రసంగ వైశేష్యాత్. ఏం చేతంటే సర్వప్రాణి హృదయ సంబంధము ఉంది, కరెక్టే. ప్రతి వాడి లోపల కూడా ఆయన లోపల కూర్చొని ఉన్నాడు. ఆయన అందరూ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. ఆయన వాడు ఏం తాగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ అన్ని పనులు తెలుస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ అన్నిట్లోనూ ఉన్నా కానీ ఇతనికి వైశేష్యాత్, ఒక విశేష లక్షణం ఉంది. ఏమిటంటే విశేషో హి భవతి శారీర పరమేశ్వర్యో. శారీర జీవుడికి పరమేశ్వరుడికి ఒక స్పష్టమైన తేడా ఉందయ్యా, అది విశేషం. విశేషము అంటే ఏంటంటే మామూలుగా శేషము అంటే మిగిలిందని, విశేషం అంటే ఏ అంశము చేత ఈ రెండింటినీ తేడా చూడగలము. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఒక్కలా ఉన్నారా? ఒక్కలా ఉన్నారు, కానీ ఆ తల్లి ఇద్దరిలో ఏదో చిన్న తేడా చూస్తుంది. వీడిలో ఉన్నటువంటిది వాడిలో లేదు మొట్టమొదట. అంటే లేదా ఇందులో ఇతనిలో ఉన్నటువంటిది అవతల వాళ్ళలో లేదు, ఒక అంశం. వీడి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో దాని పేరు విశేషము. శేషం అంతా సమానం, మిగతా అంతా సమానం, కానీ విశేషం దగ్గరికి వచ్చేవాడికి మాత్రం ఒక విలక్షణత్వం ఉంటుంది. అంతే, అవతల దాంట్లో లేనటువంటి ఇందులో ఉంటుంది. ఇక్కడ ఏమిటయ్యా? విశేషోహి భవతి శారీర పరమేశ్వర్యోహో. శారీరుడు అంటే జీవుడు, పరమేశ్వరుడు, ఈ ఇద్దరికి కూడా కొంచెం తేడా ఉందయ్యా. అంటే మనం తేడా అని చెప్పుకుందాం. విశేషం అనే మాటకి తేడా ఏమిటి? ఏకః కర్త భోక్త ధర్మ అధర్మ సాధన సుఖ దుఃఖాది మాంశ్చ. జీవుడు ఎటువంటి వాడంటే వాడు నేను చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు, అంటే కర్తని. ఎస్, ఈ ఫలాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు, భోక్తని. ఈ ఫలం నాకు రావడం, నేను ధర్మకార్యం చేశాను అంచేది సుఖం వచ్చింది. లేదు, ఏదో పాపం చేసి ఉంటాను, ఎప్పుడో అధర్మం చేసి ఉంటాను అంచేది ఇవాళ కష్టపడుతున్నాను, అంచేత నేను చేసినట్టు ఇవాళ పొందుతున్నటువంటి సుఖ దుఃఖాలకి పూర్వం చేసినటువంటి ధర్మాధర్మములే కారణము, అవి సాధనములు అయ్యాయి అనేటటువంటి భావాలతోటి సుఖ దుఃఖాది మాంశ్చ. సుఖమాన్ దుఃఖమాన్ ఆదిమాన్. సుఖము కలవాడిని, దుఃఖము కలవాడిని, ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను. అయితే ఇదేమని జీవుడికి సంబంధించిన లక్షణాలు. ఏకః తద్విపరీత, ఇంకా దీనికి రెండోడు ఉన్నాడే వాడు, దీనికి వ్యతిరేక లక్షణాలు. అపహత పాప్మత్వాది గుణ. అపహత, తొలగించబడినటువంటి పాప్మత్వము, ఏ పాపము లేకపోవటం, అంటే అన్ని పాపాలు తొలగించబడి ఉన్నాయి. పాపము అనేది తొలగించబడినటువంటి లక్షణముగా కలవాడు. అంటే ఏంటంటే ఏ పాపాలు లేనివాడు. పుణ్యం కూడా పాపంలో భాగం, గుర్తెట్టుకోండి. అందుచేత పుణ్యము లేదు, పాపము లేదు, అంటే కర్తృత్వము లేదు, భోక్తృత్వం లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. ఏతస్మాత్ అనయోః విశేషాత్ ఏకస్య భోగః న ఇతరస్య. ఈ తేడా మూలాన్ని ఏతస్మాత్ అనయోః విశేషాత్. అనయోః అంటే ఈ ఇద్దరి మధ్యలోనూ, విశేషాత్ ఏతస్మాత్ విశేషాత్, ఈ కారణం మూలంగా, ఈ విలక్షణత్వం మూలంగా, ఏకస్య భోగః ఒకనికి భోగము, ఒకనికి సుఖ దుఃఖ అనుభూతి, ఇతరస్య నా రెండో వాడికి లేదు. అంటే పరమాత్మకు లేదు, జీవుడికి ఉంది. ఇది తేడా ఇద్దరికే. పక్కనున్నంత మాత్రాన్ని ఇద్దరు ఒకటే అనుకోకు, దీని మనం అన్ని అంటుకుంటాయని అనుకోవద్దు. ఇది సన్నిధాన మాత్రేణ వస్తు శక్తి అంటే
జీవుడు పరమాత్మ పక్క పక్కనే ఉన్నారు కదయ్యా. అదే జీవుడికి వచ్చిన అన్ని కూడా పరమాత్మకు అంటుకుంటాయి. ఇందాక వాదనలు ప్రారంభించాడండి. లేదయ్యో, ఎంత పక్క పక్కన ఉన్నా సరే వాళ్ళిద్దరి యొక్క లక్షణాలు చూసి మాట్లాడాలి. నువ్వు మాట్లాడేప్పుడు ఆ మాట చెప్తున్నాను ఇక్కడ. ఇది సన్నిధాన మాత్రేణ సామీప్యత. సన్నిధానం అంటే దగ్గరగా ఉండడం. సన్నిధాన మాత్రేణ వస్తు శక్తిం అనాశ్రిత్య కార్య సంబంధ అభ్యుపగమ్యేత ఆకాశాదీనామపి దాహ ప్రసంగ. మంచి గొప్ప ఉదాహరణ ఇచ్చారండి. ఆ దగ్గరలో రెండు వస్తువులు ఉన్నాయి. ఏ బి అని రెండు వస్తువులు ఉన్నాయి. బి యొక్క ఏ ఒక లక్షణాలు ఉన్నాయి. జీవుడు అనుకుందాం, బి పరమాత్మ అనుకుందాం. ఈ బి యొక్క అంటే ఏ బి పక్క పక్కనే ఉన్నాయి కదా అని ఏ లక్షణాలు బికి వచ్చేస్తాయి చెప్పకు. ఏం చేతంటే లోకంలో ఏదైనా వస్తువు అంటించామనుకోండి, దాని పక్కనే ఉండే వస్తువు కూడా అంటుకుపోవాలి. ఆకాశం, ప్రతి వస్తువు పక్కనే ఆకాశం ఉంటుంది. ఒక పేపర్ అంటించాము, లేదా కిరసనాయిల్ అంటించాము, దీపం వెలిగించాము. ఆ దీపం వెలిగించినంత మాత్రాన్ని ఆ మంట వెంటనే ఏం చేయాలంటే ఆకాశాన్ని అంటించేయాలి. సాధ్యం అది? అసంభవం అది. అంటే ఇక్కడ ఆకాశాదీనామపి దాహ ప్రసంగ. దహనం, దహనం అంటే కాల్చుట. అంటే ఇచ్చేదంటే నువ్వు కనుక అవతల దాని యొక్క లక్షణాలను గమనించకుండా దగ్గరుంది కనుక దీని లక్షణాలు దానికి వస్తాయని అన్నామంటే పెద్ద ప్రమాదం వచ్చి పడిపోతున్నాయా? కుదరని మాట వస్తుంది. ఇది చూడండి, ఇది సన్నిధాన మాత్రేనా సామీప్యం చేతనే వస్తు శక్తిం అనాశ్రిత్య. అంటే ఇందాక చెప్పిన బి అనేటువంటి దాని యొక్క లక్షణాలను గుర్తించకుండా కార్య సంబంధ అభ్యుపగమ్యత. ఏ చేస్తున్నటువంటి పనులని బి కూడా అంటగడతాము అని అనుకుంటే ఆకాశాదీనామపి దాహ ప్రసంగ. ఆకాశం మొదలైనటువంటి ఆకాశం కాకుండా ఇంకా వాయువు ఉన్నాడు, వాయువు కూడా అంటుకుపోవాలి. దాహ ప్రసంగ, అవి కూడా దహనం అయ్యేటటువంటి ఆ మాట అలా చెప్పవలసి వస్తుంది. ఇక్కడ కూడా అదే మాట సర్వగత అనే. ఇది ఏమిటంటే అంచేత జీవునికి పరమాత్మకి ఆ తేడా ఉందయ్యా. అందుచేత జీవుడు సుఖ దుఃఖాలు అనుభవించుగాక, అతను చాలా సామీప్యంలో పరమాత్మ ఉండుగాక. కానీ పరమాత్మకి ఏ రకమైనటువంటి ఈ పుణ్యపాపాలతోటి సుఖ దుఃఖాలతోటి సంబంధం లేదు. ఇదంతా ఏమిటిది? ఇందాక చెప్పినటువంటి ఆత్మ ఒక్కటే అని మొట్టమొదటి పైన చెప్పామండి. నాణ్యోతోస్తి విజ్ఞాత. అయితే కొంతమంది ఇలా ఇంకో వాక్యం కూడా ఉందండి. ఆత్మ ఒకటి కాదయా, ఆత్మ చాలా ఉన్నాయి అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉందండి. సర్వగత అనేకాత్మవాదినామపి సమౌ ఏతౌ చోద్య పరిహారౌ. అనేక ఆత్మలు ఉన్నాయి అని చెప్పే, అవి కూడా సర్వగతములు అంటే సర్వవ్యాపి అయ్యేటటువంటి లక్షణం కలిగినటువంటి ఆత్మలు చాలా ఉన్నాయ్యా అని అన్నాను. అప్పుడు కూడా ఇదే సమాధానము. సమౌ ఏతౌ చోద్య పరిహారౌ. ప్రశ్న అదే, సమాధానం కూడా ఇదే. చోద్యం అంటే ప్రశ్న అండి, పరిహారం అంటే దాని సమాధానం. యదపి ఏకత్వాద్ బ్రహ్మణ ఆత్మాంతరభావాత్ శారీరస్య భోగేన బ్రహ్మణ భోగ ప్రసంగ ఇది అత్ర వదామః. యదపి ఏకత్వాద్ బ్రహ్మణ ఆత్మాంతరాభావాత్. ఆత్మాంతరము అంటే గ్రామాంతరం అంటే ఏమిటండి? మామూలుగా అన్యత్ గ్రామం, గ్రామాంతరం ఇంకో ఊరు. ఆత్మాంతరం అంటే ఇంకో ఆత్మ. గ్రామాంతరం అంటే ఇంకో గ్రామం. అంతరము అంటే ఇంకోటి. ఏమండి? అలాగే ఇక్కడ గ్రామాంతరము, వ్యక్త్యంతరము, ఏమండి? ఇలా మన అంతరం అనే మాటకి ఇంకోటి అని అర్థంలో వాడతాం. ఆత్మాంతరం అంటే ఇంకో ఆత్మ. ఆత్మాంతర అభావాత్, ఇంకో ఆత్మ ఏది లేదు. అభావం అంటే లేకపోవట. ఇంకో ఆత్మ ఏది లేదు అనేటటువంటి లక్షణంతో ఏకత్వాత్ బ్రహ్మణ ఏకత్వాత్. అంచేత ఆ పరబ్రహ్మానికి ఒక్కటే ఉంది అనే కారణం చేత శారీరస్య భోగేన జీవునికి అనుభవిస్తూ ఉంటే బ్రహ్మణ భోగ ప్రసంగ ఇది. మళ్ళీ వెనకాల దానికి వచ్చారు. ఆత్మలు చాలా ఇందాక చెప్పింది ఏంటంటే అసలు మామూలుగా ఒక జీవునికి పక్కనే ఉన్నా కానీ దానికి అవతల దాని యొక్క విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయ్యా పరమాత్మకి. అందుచేత అది దీనికి కష్ట సుఖాలున్నా సుఖ దుఃఖాలున్నా దానికి ఏమి అంటుకోవు. అంటుకుంటాయన్నా ఓ ప్రమాదం అయ్యా. ఉదాహరణ చెప్పారు, ఓ చిన్న వస్తువుని ఏదో మనం అంటిస్తే దాంతో ఆకాశం అంతా అంటుకుపోవాలి. కానీ ఆకాశం యొక్క శక్తి గొప్పది. దానికి ఏ రకమైనటువంటి మన దగ్గరలో అది లేని ప్రదేశం లేదు. అందుచేత ఒక వస్తువుకి అతి సమీపంలో ఉన్నదైనా కానీ ఆకాశము దీని లక్షణాలు దానికి అంటించడం సాధ్యం కాదు. అలాగే పరమాత్మ కూడా అని ఒక ఆర్గ్యుమెంట్ చెప్పేశారు పరబ్రహ్మానికి. లేదయ్యా,
ఈ పరబ్రహ్మకి ఇంకో ఆత్మ లేదన్న జీవుడితో అనుభవిస్తుంటే ఈ పరమాత్మ కూడా అన్ని అనుభవించాలి అంటే కారణం చెప్తామయ్యా. అత్ర వదామహ. ఏమిటి అసలు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అని ఇంకా అడ్డంగా తిరుగుతున్నారండి. ఇదం తావత్ దేవానాం ప్రియ ప్రష్టవ్య. దేవానాం ప్రియ అంటే మామూలుగా అర్థం వస్తుందంటే దేవతలకి ప్రియుడు అని అర్థం వస్తుందండి. కానీ అసలు ఆ అది ఇడియం అంటాం చూసారా, దానికి ఏమిటంటే ఒక తెలివి తక్కువ ముద్దు అని అర్థం అండి. దేవానాం ప్రియుడు అంటే మూర్ఖుడు అని అర్థం. దేవానాం ప్రియుడు అంటే దేవతలకు ఇష్టడు అంటే మన మన మధ్యలో ఉండదగినవాడు కాదు వీడు. అంటే ఒక అమాయకుడని లేదా తెలివి తక్కువవాడు అని అర్థం. ఇదం తావత్ దేవానాం ప్రియ ప్రష్టవ్య. ఈ మన పక్కన ఉన్నటువంటి చాలా పెద్ద తెలివి తక్కువగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని అడగాలి అసలు. ఏమయ్యా ఇంకో ఆత్మ లేదు అని అంటున్నావు కదా నువ్వు, అసలు ఆ మాట నీకు ఎలా తెలిసింది? కథం అయం త్వయా ఆత్మాంతర అభావ అధ్యవసిత ఇది. త్వయా కథం, నువ్వు నీ చేత ఎలా తెలుసుకోబడిందయ్యా ఆత్మ అంతర అభావ, ఇంకో ఆత్మ లేదు అనే విషయం నీకు ఎలా తెలిసింది? ఈ పండితుడిని కాదని అడుగుతున్నా. అంటే ఈ ఇందాక లేవదీసిన వాడిని మొత్తం అన్నారంటే దద్దమ్మ అని ఆయన లెక్క కట్టేశారు. తెలివి తక్కువ దద్దమ్మ అంటుంటాను సార్, అలాగనమాట. దేవానాం ప్రియ అంటే ఆ మాట ఇడియం అదండి. అంచేత నీకు ఎలా తెలిసిందయ్యా అలా ఇంకో ఆత్మ లేదు అనే మాట నీకు ఎలా తెలిసింది? తెలివి తక్కువ అని అనుకుంటున్నావు, ఇంకో ఆత్మ లేదని అంటున్నావు. ఎలా అంటున్నావు నువ్వు అంటే వాడు చెప్తున్నాడండి, తత్వమసి అహం బ్రహ్మాస్మి నాణ్యోతోస్తి విజ్ఞాత ఇత్యాది శాస్త్రేభ్య ఇది చేత్. వాడు సమాధానం చెప్తున్నాడు అనుకోండి, మీరు తత్వమసి అన్నారు కదా, అది ఇది ఒకటే అన్నారు కదా, అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మని అయి ఉన్నాను అన్నారు కదా, నాణ్యోతోస్తి విజ్ఞాత ఇంక తెలుసుకునేవాడు ఎవరు లేదంటున్నారు కనుక అన్నింటిలో కూడా ఆత్మ ఒకటే అని నాకు అర్థమవుతుందండి అన్నాడు. శాస్త్రాలు చెప్తున్నాయి కనుక, శాస్త్రాలు వేదంలో ఉపనిషద్ వాక్యాలన్నీ ఇలా చెప్తున్నాయి కనుక అంటే ఆత్మ ఒకటే, రెండు ఆత్మ లేదు అనే విషయం నాకు తెలిసిందండి అంటే అప్పుడు ఏం చెప్పాలంటే, అయితే అయితే సగం తెలిసిందన్నమాట నీకు. యథాశాస్త్రం తరిహి శాస్త్రీయ అర్థ ప్రతివర్తవ్య. నీకు ఇంతవరకు తెలిసే తర్వాత కూడా తెలుసుకుని ఉండు. ఆ శాస్త్రం ఏం చెప్పిందంటే ఆత్మలు ఇన్ని రకాలు లేవు, ఒకటే ఆత్మ కూడా చెప్పింది. అది కూడా నీకు తెలిసే ఉండాలి. ఇన్ని శాస్త్రంలో ఉన్నాయని చెప్పినవాడు ఆ వాక్యం ఎందుకు పట్టుకోవు నువ్వు అసలు? అవేమో ఒప్పుకుంటావా? ఈ వాటకు మాత్రం అడ్డంగా వెళ్ళి ఆర్గ్యూ చేద్దాం ప్రయత్నం చేస్తావా? అది అలాంటిప్పుడు ఏంటి, సగం సగం తెలిసినప్పుడు మిగతాది కూడా నువ్వు దాని ప్రకారమే మాట్లాడాలి. సగం శాస్త్ర ప్రకారం ఉందని నువ్వు ఎప్పుడైతే అన్నావో మిగతా సగం కూడా శాస్త్ర ప్రకారం అంగీకరించవలసిందే. యథాశాస్త్రం అంటే ఈ 3 వాక్యాలు తత్వమసి అహం బ్రహ్మాస్మి నాణ్యోతోస్తి విజ్ఞాత ఇత్యాది శాస్త్రేభ్య ఇత్యాది, ఇలాంటి వాక్యాలను కూడా ఉపనిషద్ వాక్యాల్లోంచి నేను గమనించానండి అని అంటే, అయితే మిగతా వాక్యం కూడా శాస్త్రంలో చూసుకోవయ్యా, ఇది ప్రతిపత్తవ్య అంటూ ఇక్కడ మళ్ళీ కొంచెం క్రూడ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నతత్ర అర్ధజరతీయం లభ్యం. ఒక స్త్రీ సగం ముసలిదని అనుకోకు, ఉంటే పూర్తిగా ముసలిది లేదా యౌవనంలో ఉంది అలా తీసుకోవాలి తప్ప సగం సగం తీసుకుంటానంటే కుదరదు ఇక్కడ. యథాశాస్త్రం అది. నతత్ర అర్ధజరతి, జర అంటే ముసలిదాం, అర్ధజరతి సగం ముసలిది అని అన్నాం, అలా కుదరదయ్యా. శాస్త్రంచ తత్వమసి ఇది అపహత పాప్మత్వాది విశేషణం బ్రహ్మ శారీరస్య ఆత్మత్వేన ఉపదిశ్యతే. ఉపదిశత్ శారీరస్యైవ తావదుపభోక్తృత్వం వారైతి. సరే నాకు మిగతా శాస్త్రం తెలియదు అని అన్నా అనుకో, నేను చెప్తాను నేను. తత్వమసి అహం బ్రహ్మాస్మి అని కూడా ఉపనిషత్తులో ఉన్నాయని అన్నావు కదా, ఇంకో వాక్యం కూడా ఉందయ్యా. ఏమిటంటే అసలు జీవుడు, ఆ జీవుడు చైతన్యం ఏదైతే దానికి అసలు ఏ పాపం అంటదయ్యా, అసలు సుఖ దుఃఖాలు అసలు జీవుడికి అంటవయ్యా అని శాస్త్రం చెప్పేసిందయ్యా అని తీసుకో అని గురువులు ఆ సగం సగం తెలివైనటువంటి వాడికి తెలివి తక్కువ వాడికి చెప్తున్నారు. అసలు తత్వమసి శాస్త్రంచ తత్వమసి, ఆ జీవులో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము పరమాత్మలో ఉన్న చైతన్యము ఒక్కటే. సో పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఏ రకమైనటువంటి పాప పంకిలము లేదని చెప్పినప్పుడు జీవుడిలో ఉన్నటువంటి చైతన్యాన్ని కూడా పాపం ఏమాత్రము అంటదు. అందుచేత జీవుల్లోని కూడా ఆ స్థాయిలో చూసినప్పుడు అపహత పాప్మద్వాది విశేషణం, దానికి కూడా ఏ రకమైనటువంటి పాపములు లేకపోవుట అనే ఒక లక్షణం బ్రహ్మ శారీరస్య ఆత్మత్వేన ఉపదిశత్. అంచేతని జీవుడు బ్రహ్మ ఒకటే అంటామయ్యా. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మ ఒకటే ఎప్పుడు చైతన్యాంశంలో అని చెప్తూ, అసలు జీవుడికి అసలు కష్ట సుఖాలు లేవంటోంది. ఎటువంటి జీవుడికి? ఆ స్థాయిలో అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి జీవుడికి అసలు కష్ట సుఖాలు లేవయ్యా. అసలు వాడికే ఉపభోక్తృత్వం వారయతి, నివారిస్తోంది. వాడికి రమణ మహర్షికి కష్ట సుఖాలు ఉన్నాయా?
సుఖ దుఃఖాలు ఉన్నాయా? ఆయన ఆత్మజ్ఞాని. ఆయన చేత అక్కడ అటువంటి వాడికి అంటే తత్వమసి అనే స్థాయిలోకి వెళ్ళిపోయిన జీవుడికి అతను కూడా ఏ దోషము లేదు. అతనికి కష్ట సుఖాలు లేవయ్యా. అతనికి ఏ కష్ట ఆ జీవుడికే కష్ట సుఖాలు లేకపోతే ఇంకా పరబ్రహ్మకి ఎక్కడ ఉంటుందయ్యా? అంచేత శాస్త్రం చే తత్వమసి అపహత పాపత్వాది విశేషణం బ్రహ్మ శారీరస్య ఆత్మత్వేన ఉపదిశత్ శారీరస్య తావద్ ఉపభోక్తృత్వం వారైతి. అటువంటి ఆత్మజ్ఞానము పొందినటువంటి జీవుడికే ఈ కష్ట సుఖాలు లేవు అని చెప్పి ఆ కష్ట సుఖాలను నివారిస్తోంది. అంటే దానికి అంటమని చెబుతోంది. కుతస్తత్ ఉపభోగేన బ్రహ్మణ ఉపభోగ ప్రసంగ. అటువంటి జీవుడికి ఆత్మజ్ఞానం పొందినటువంటి జీవుడికే కష్ట సుఖాలు లేనప్పుడు అసలు పరబ్రహ్మానికి ఎక్కడొచ్చింది ఆ కష్ట సుఖాలు అనుభవించడం అనే మాట? కుత ఎక్కడి నుంచి వస్తున్న మాట అని అంటూ అక్కడ చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చి తర్వాత మళ్ళీ ఇంకా అథ అగృహీతం శారీరస్య బ్రహ్మణ ఏకత్వం తథా మిథ్యాజ్ఞాన నిమిత్త. ఏమండి ఇందాక మీరు ఏం చెప్తూ ఆత్మజ్ఞానం పొందినటువంటి జీవుడు అని అన్నారు. ఏమండి నేను ఆత్మజ్ఞానం ఇంకా పొందలేదు. ఓకే, అది కూడా ఆ కండిషన్ కూడా మాట్లాడదాం అయ్యా. అగృహీతం శారీరస్య బ్రహ్మణ ఏకత్వం. ఆ జీవునికి బ్రహ్మకి పరబ్రహ్మకి ఏకత్వం అగృహీతం. రెండిటికి కూడా ఒకటిగా ఉండుటని గ్రహించలేదు. అంటే తేడాగా ఉంది. జీవుడు వేరు పరబ్రహ్మ వేరు అనే భావంతో ఉన్నాం. అది దేని వల్ల వస్తుందయ్యా? తదా మిథ్యాజ్ఞాన నిమిత్త శారీరస్య ఉపభోగ. అయితే నేను కష్ట సుఖాలు అనుభవిస్తున్నాను చూసారా జీవుడిగా. ఆత్మజ్ఞానము పొందని జీవుడు కష్ట సుఖాలు అనుభవిస్తున్నాడు ఫీల్ ఉంది. అందరికీ తెలుసు, మనం అందరం పొందుతున్నాం. అది ఎందుకంటే మిథ్యాజ్ఞాన నిమిత్త శారీరస్య ఉపభోగ. మిథ్యాజ్ఞానం అంటే అసలు జ్ఞానం కాదు ఇది. ఇది మనకి మొట్టమొదటి పేరాలోనే బ్రహ్మసూత్రాలు మొట్టమొదటి మిథ్య అంటే ఏమని చెప్పుకొచ్చారు ఆయన. ఏంటంటే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరు అని చెప్తూ నువ్వు నేను బ్రహ్మసూత్రాల భాష మొట్టమొదటి పేరా అండి. నువ్వు నేను అనుకుంటూ ఉంటాను చూసావు. అక్కడ అంటే రెండు కూడా ఎటువంటివి అంటే ధర్మధర్మిణోహం. ఆ ధర్మము ఉండేటటువంటిది, ధర్మి అంటే వస్తువు, దాని యొక్క లక్షణాలు. జీవుడు పరమాత్మ సత్యామృతే మిథునీకృత్య. అది ఇక్కడ వాక్యం తీసుకొస్తున్నాను. అది దానికోసం చెప్తున్నాను. ఇక్కడ రెడీ సత్యామృతే మిథునీకృత్య. అదే కదా ఇక్కడ చదువుతాను. ఒక్కసారి మళ్ళీ పేరా చదివి వినిపిస్తానండి. మొట్టమొదటి పేరాలో మళ్ళీ పట్టుకొచ్చారండి ఒకసారి. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయిణో తమః ప్రకాశవద్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావ అనుపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణమపి సుతరాం ఇతరేతర భావ అనుపత్తి ఇత్యతః అస్మత్ ప్రత్యయ గోచరే విషయేణ చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణాంచ అధ్యాసః తద్విపర్యయేణ విషయిణః తద్ధర్మాణాంచ విషయ అధ్యాసః మిథ్యా ఇతి భవితుం యుక్తం. ఇదేంటంటే నేను కాని వస్తువునందు నేను అనుకునుట, అసలు నేను అయి వస్తువు అది నేను కాదనుకునుట, దీన్ని ఏమంటారంటే మిథ్యాజ్ఞానం అంటారండి. ఇది మరి ఒకసారి స్పష్టపడి చెప్తాను, రిపీట్ చేస్తున్నానండి. అసలు నేను అయిన వస్తువుని నేను ఏదైతే మాట అంటున్నామో ఆ అసలు నేను ఏదైతే ఉందో దాన్ని నేను కాదనుకుంటా లౌకికంగా, కాని దాన్ని కాని దాన్ని నేను అనుకుంటా అది మిథ్యాజ్ఞానం. ఇది మనం చెప్పామండి ఇదివరకు 30 రకాల నేనులు చెప్పాను మొట్టమొదటిలో ప్రారంభంలోనే. ఈ శరీరం నేను అనుకుంటాను, దాన్ని దేహాత్మ భావం అంటారు. ఎవడైనా మనని శరీరం మీద ఇంకేసే, ఎప్పుడు ఒకటే ఉదాహరణ చెప్తా, సింపుల్ ఉదాహరణ. మనం ఎవడో చొక్కా మీద ఇంకేసేనుకోండి, నా మీద ఎందుకు వేసావు, ఇంకేసేమంటాం. నేను నీ మీద వేసానా, నీ చొక్కా మీద వేసానా? ఆ చొక్కా మీద వేసా, నా మీద వేసినట్టే. అంటే అక్కడ చొక్కాతో తాదాత్మ్యం చెందిపోయాడని చెప్పుకున్నామండి. ఇలాగ మనం దేహంతో మన ఒంటికి ఎక్కడో చిన్న శరీరంలో చిన్న భాగాన్ని వస్తే నా ప్రాణం పోతుంది అనే మాట అందరూ వాడుతుంటారు. అదే కాలికి అవకరం ఉందనుకోండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాడు, నేను కుంటివాడినండి అంటాడు. కుంటితనం శరీరంలో ఒక భాగానికే, ఒళ్ళంతా కూడా పూర్తిగా కుంటితనం లేదు, వాడి కాలికే కుంటితనం. కానీ నేను అనే మాట వాడుతున్నాడు, నేను కుంటివాడిని అంటున్నాడు. కర్మేంద్రియాలతో అక్కడ తాదాత్మ్యం చెందాడు.
నేను గుడ్డివాణ్ణి అంటాడు. గుడ్డి అనేది ఒక కన్నుకే ఉండొచ్చు, రెండు కళ్ళు కనిపిస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు వాడు అంటే ఈ జ్ఞానేంద్రియాల్లో దాంతో తాదాత్మ్యం చెందిపోయి నేననే మాట అంటున్నాడు వాడు. చివరికి ఇవన్నీ అంటే నేను కానటువంటివి అవన్నీ కూడా దేహము కానీ, కర్మేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, అలాగే మనకు ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ లక్షణాలని కూడా నేను కోపిష్టివాడిని ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఈ భావాలన్నీ ఉన్నంతసేపు ఏమిటంటే ఆ భావాలతో ఉండడం అంటే అవి అసలు నేను కానిది అది నేను అనుకుంటున్నాను. దాన్ని మిథ్యా జ్ఞానం అంటారు. అసలు నేనేమిటి? చైతన్యం. ఆ చైతన్యం గురించి నేను మాట్లాడను. నేను పరిగెడుతున్నాను అంటాడు. నేను పరిగెడుతున్నప్పుడు చైతన్యం పరిగెట్టదు, అది ఎక్కడ కదలదు, ఎక్కడికి మెదలదు, అక్కడే ఉంటుంది అది. కానీ ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కదులుతుంది అంటాడు. పరిగెడుతున్నా అంటాడు, కూర్చున్నా అంటాడు, పడుకుంటున్నా అంటాడు. అన్ని రకాల మాటలు మనం వాడుతున్నాం. ఈ రకంగా అంటే రాంగ్ నొటేషన్ తోటి మనం ఉచ్చరించడం, విషయాన్ని చెప్పడం. నేను అయిన దాన్ని నేను కాదనుకునుట, అసలు నేను అయిన దాన్ని నేను కాదనుకునుట, నేను కాని దాన్ని నేను అనుకునుట, అది ఏదైతే ఉందో అది సింపుల్గా చెప్పాలంటే అంటే థియరిటికల్గా అది దాని పేరు మిథ్యాజ్ఞాన నిమిత్తము. దాని మిథ్యాజ్ఞానం. ఇలాగ ఎవరైతే ఈ దానివల్ల మొత్తం భ్రాంతి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ రకమైనటువంటి మిథ్యాజ్ఞానం కారణంగా ఆ జీవుడికి ఉపభోగ, వాడికి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. కానీ తేన పరమార్థ రూపస్య బ్రహ్మణ సంస్పర్శ, కానీ పరమార్థ రూపస్య ఇందాక చెప్పినటువంటి రమణ మహర్షి లాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమార్థ స్వరూపులు బ్రహ్మ, వాళ్ళకి సంస్పర్శ వాళ్ళకి సుఖ దుఃఖాలతో స్పర్శ లేదు. అంటే ఒకే విషయం, వాళ్ళింట్లోనే కష్టం వచ్చి ఉండొచ్చు, ఆయనకేం కష్ట సుఖాలు ఆయన ఫీల్ అవ్వట్లేదు. ఆ ఇంట్లో వాళ్ళే పక్క వాళ్ళతో గోలగోలు వచ్చేస్తున్నారు, వాళ్ళు ఎవరో చిన్న ఇబ్బంది కలిగేప్పుడు ఇంట్లో. ఏమిటి తేడా అంటే ఇక్కడ ఆకాశాన్ని గురించి 2 రకాల భావాలు చెప్తున్నారండి. చిన్నపిల్లలు ఆకాశం మీద మబ్బు పెడితే ఆకాశం అంతా బురద రాసేసినట్టు ఉంది. ఆకాశం అనేది పెద్ద సర్ఫేస్ అనుకుంటే, స్పెరికల్ సర్ఫేస్ అనుకుంటే, దాని చుట్టూ బురద రాసేస్తే ఎలా ఉందో అలా ఉంది. వర్షాకాలంలో మేఘాలతో నిండిపోయి. నహి బాలై తల మలినతాదిభి వ్యోమిని వికల్పమాని. అంటే చిన్నపిల్లలు ఏమంటారంటే ఆకాశంతో కూడా బురద పట్టేసినట్టు ఉంది. తలం అంటే సర్ఫేస్ అండి, మలినత అంటే దాని మీద ఏదో మాలిన్యం, దాని వాళ్ళు వికల్ప్యం అనే దాన్ని భావిస్తున్నారు. వాళ్ళు ఆకాశానికి బురద అంటుకుంది అని వాడు ఎవరు అనుకునే వాళ్ళు ఏమంటారు? బాలుడు, చిన్నపిల్లలు అనుకుంటున్నారు. కానీ దానికి నిజంగా ఏమైనా అంటుకుందా? తల మలినతాది విశిష్టం ఏవా పరమార్థత వ్యోమ భవతి. కానీ దానికి ఆ సర్ఫేసు లేదు, దానికి మాలిన్యము లేదు. అది పరమాత్మ. ఆ వ్యోమ అటువంటి వ్యోమ అంటే ఆకాశం. అంచేత దానికి అటువంటి ఈ సర్ఫేసు కంటే మాలిన్యం కంటే భిన్నమైనటువంటిది. వీడి కలిసి చూస్తే బోర్లించిన గంపలా కనిపిస్తుంది ఆకాశం చిన్నపిల్లవాడికి దృష్టిలో చూస్తే. మనకు కూడా అలా చూస్తుంటే మనం కూడా చిన్నపిల్లల కింద లెక్కండి. అలా కాకుండా అలా ఆకాశానికి అంతం లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి జేమ్స్ టెలిస్కోప్తో చూస్తుంటే ఎక్కడెక్కడో ఇంతవరకు హబుల్ టెలిస్కోప్తో చూడని బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గెలాక్సీలు కనిపిస్తున్నాయి. ఈవేళ కూడా వేస్తున్నాడు. ఎవరు ఊహించలేదు, ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు, ఏ టెలిస్కోప్ చూపించలేకపోయింది. అలాగా అంటే దానికి ఇక్కడ మధ్యలో సర్ఫేస్ ఎక్కడ, లేకపోతే దాని బురద ఎక్కడ. అంటే తల మలినతాది విశిష్టము అంటే తలము కంటే భిన్నమైంది, సర్ఫేసులు అనేది లేదు, మాలిన్యము లేదు. అటువంటిది పరమార్థత. అసలు ఆకాశం అటువంటి పరమార్థత అంటే నిజానికి అని అర్థం. నిజానికి ఆకాశానికి తలము లేదు, మాలిన్యము లేదు. కానీ అంటుంటారు పిల్లలు, అన్నం ఉంది. తదాహ నా వైశేష్య. అందుచేతనే నేను ఇందాక జీవుడికి కష్ట సుఖాలు తప్ప పరమాత్మ కాదయా, రెండి పరమాత్మ కూడా కష్ట సుఖాలు ఉంటాయి అంటే ఉండవు. కారణం ఏంటి? వైశేష్యాత్ అని విశేషం ఉంది కదా పరమాత్మకి అని చెప్పుకొచ్చానయ్యా. నైకత్వేపి శారీరస్య ఉపభోగేన బ్రహ్మణ ఉపభోగ ప్రసంగ వైశేష్యాత్. ఇదే మాట మళ్ళీ చెప్తున్నారండి. ఈ రెండు, జీవుడు పరబ్రహ్మము వేరైనా ఏకత్వేపి శారీరస్య బ్రహ్మణ, జీవునికి పరబ్రహ్మానికి కూడా ఒకటి కాకపోయినా, కాదని అనుకుంటున్నా, ఉపభోగే జీవుడికి ఉపభోగం ఉంది, ఆ సుఖ దుఃఖ అనుభవం ఉంది. బ్రహ్మణ ఉపభోగ ప్రసంగ పరమాత్మకి సుఖ దుఃఖం యొక్క అనుభవం లేదు.
కారణం ఏంటంటే వైశేష్యాత్. ఏమిటయ్యా ఇక్కడ విశేషం ఏమిటయ్యా? జీవుడి యొక్క లక్షణం ఏం చెప్పాం? మిథ్యాజ్ఞానం. మరి పరబ్రహ్మం ఏం చెప్తా చూడండి. విశేషో హి భవతి సమ్యజ్ఞాన మిథ్యాజ్ఞానయో. అదండి జీవునికి లక్షణం ఏమిటంటే మిథ్యాజ్ఞానం, మిడిమిడి జ్ఞానం అంటాం. సగం తెలుసు సగం తెలియదు, అసలు అజ్ఞానంలో కొట్టుమిట్లాడమే. అది జీవుని యొక్క లక్షణం. ఈ అజ్ఞానం నుంచి బయటపడి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు సమ్యజ్ఞానం, ఆత్మజ్ఞానం పొంది, సమ్యజ్ఞానానికి ఇంకో మారు పేరు ఆత్మజ్ఞానం. ఇది రెండిటికి తేడా. ఈ ఈ సుఖ దుఃఖ అనుభవం పొందుతున్నాం ఏమిటంటే మిథ్యాజ్ఞాన కల్పిత ఉపభోగ. ఉపభోగం అంటే అనుభవించడం. అది దేనివల్ల వస్తుందయ్యా? అది మిథ్యాజ్ఞానం వలన, అంటే భ్రాంతి. మిథ్యాజ్ఞానం ఇంకో పేరు అంటే భ్రాంతి. భ్రాంతి మూలంగానే ఏర్పడుతున్నటువంటిది ఉపభోగము, సుఖ దుఃఖ అనుభవము. సమ్యజ్ఞాన దృష్టం ఏకత్వం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో అతనికి అసలు అంతా ఒకటే కనిపిస్తుంది, పరబ్రహ్మమే కనిపిస్తుంది. ఓంకారం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా ఓంకారంతో నిండిపోయి ఉంది. తాను కూడా వెనక్కి తిరిగిస్తే తాను ఓంకారం అయిపోయి ఉన్నాడు, తన పక్క వాళ్ళు ఓంకారం అయిపోయినారు. అంతా ఒకటే ఉన్నది, అక్కడ రెండోది లేదు. దాని పేరు ఏమంటారంటే సమ్యజ్ఞానం. అదే నారాయణ అని కూడా దానికి అంటాం. సమ్యజ్ఞాన దృష్టం ఏకత్వం. ఆ ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఒక్కటే కనిపిస్తుంది, రెండోది కనిపిస్తుంది. రెండోది ఉంటే కదా అది వచ్చింది ఇది పోయింది అనే బాధ, వచ్చింది అనే సుఖం, పోయింది అనే బాధ. ఇక్కడ అంతా ఒకటే, రావడం లేదు పోవడం లేదు. అంచేత దానికి అటువంటిప్పుడు దానికి ఉపభోగము ఉండదు. నచ మిథ్యాజ్ఞాన కల్పితేన ఉపభోగేన సమ్యజ్ఞాన దృష్టం వస్తు సంస్పృశ్యతే. అంచేత భ్రాంతిపూర్వకంగా వచ్చిన అనుభవం చేత అసలు జ్ఞానం ఉన్న వస్తువుకి ఏమీ అంటుకోదు. ఉదాహరణకి కళ్ళలో మనకి రకరకాల సుఖాలు వస్తాయి, కళ్ళలో కూడానండి. వారు నవ్వుతూ ఉంటాం, వారు ఏడుస్తూ ఉంటాం. చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పక్కన ఉన్నటువంటి వాడు ఏదో వాడికి ఏదో జ్ఞాపకం వచ్చింది, మనకి ఏదో జ్ఞాపకం వచ్చింది, కళ్ళలో ఏడ్చేసాం, మెరుపు వచ్చింది. అదేం లేదు అక్కడ. అసలు విషయం ఉన్నటువంటి అంటే సమ్యజ్ఞానం, ఆ మిథ్యాజ్ఞానం పోయిన తర్వాత, భ్రాంతి జ్ఞానం పోయిన తర్వాత సుఖం లేదు దుఃఖం లేదు, దానికి ఏం అంటుకోదు అసలు అది. తస్మాత్ నా ఉపభోగ గంధోపి శక్య ఈశ్వరస్య కల్పయితం. అంటే లేశ మాత్రము కూడా ఉపభోగ గంధం అంటే దాని వాసన మాత్రంగా కూడా, లేశ మాత్రం కూడా ఈ పరబ్రహ్మాన్ని ఈశ్వరుడికి ఈ సుఖ దుఃఖముల యొక్క అనుభవం ఉంటుంది అనే మాట చెప్పడం శక్యం కాదు. తస్మాత్ న ఉపభోగ గంధ అపి శక్య ఈశ్వరస్య కల్పయితం. ఈశ్వరునికి కల్పించడం అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం. ఏమిటి? సుఖ దుఃఖాలు ఉంటాయి ఈశ్వరుడికి అని చెప్పడం అది లేశ మాత్రం కూడా కుదరదయ్యా అని చెప్పి ఇక్కడ ఇంతవరకు ఈ సర్వత్ర ప్రసిద్ధాధికరణం ఇక్కడ దీంతో పూర్తి చేశారండి. దీంతో ఇప్పటికి మనకి ఎందులో వచ్చామంటే మొదటి అధ్యాయంలో 2వ పాదంలో 8వ సూత్రం అయింది. ఇప్పుడు 9వ సూత్రంలోకి వస్తున్నామండి. ఇక్కడ దీని పేరు అత్రధికరణం. అత్రధికరణం, అత్ ప్లస్ అత్ర, అత్తా ప్లస్ అధికరణం, అత్రధికరణం. అత్త అంటే తినేవాడు అని అర్థం అండి. అత్త అంటే మేనత్తరు కాదు ఇక్కడ. అత్త అత్త అనే మాటకి అర్థం ఏంటంటే తినేవాడు. ఇక్కడ చూడండి, అత్త దీని సూత్రం ఏంటంటే అత్త చరాచర గ్రహణాత్. కదిలేటటువంటి వాటిని కదలనటువంటి వాటిని కూడా మింగేస్తుంది కనుక దాని పేరు అత్త అని. ఇక్కడ అంటే మన జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ప్రకరణాలన్నీ దేనికి వచ్చాయి అసలు? ఉపనిషత్తుల్లో ఎక్కడైనా ఒక వాక్యంలో అది జీవుడా పరమాత్మ ఏదో సంశయం రావాలి. వచ్చినప్పుడు ఆ సంశయాన్ని నిర్మూలించడం కోసం చేసేటువంటి ఒక పవిత్రమైన చర్చ, అది మీమాంస. ఏమండి? అటువంటి మీమాంస ఇక్కడ ఒక వాక్యంలో అలాంటిది ఒకటి వస్తుంది. ఆ వస్తుందానికి ఖచ్చితంగా ఇది పరమాత్మే, ఇది జీవుడు కాదు, ఇంకోటి కూడా కాదు అని చెప్పుకొస్తుంది. దానికోసమే ఇక్కడ ఆ శ్లోకానికి దానికి సంబంధించి చెప్తున్నారండి. ఒక వాక్యం ఉంది ఏమిటంటే అట్లా చెప్తాను మీకు, ఇందులో వస్తుంది. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే, ఇది మన కఠోపనిషత్తులో వస్తుంది. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం కయిత్థా వేద యత్ర సహా. ఎవడైతే బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని కూడా అన్నంగా తినేస్తాడో
అసలు ఈ అన్నంగా తినేటటువంటి మృత్యువు ఏదైతే ఉందో ఆ మృత్యువుని ఆవకాయ డిప్పలా ఎవరైతే నలుగురు తినేస్తాడో ఆయన గురించి ఎవరికి తెలుస్తుందయ్యా అంటాడండి. ఉపసేచనం అంటే అన్నంలో కలుపుకునేటటువంటి అన్నంలో కలిపి నెయ్యి కావచ్చు, ఆవకాయ కావచ్చు, మాగాయ కావచ్చు, ఏదైనా కావచ్చు. తినేవాడు ఆవకాయ అన్నం కలుపుకున్నాక అన్నం తింటున్నాడా? ఆవకాయ తింటున్నాడా? ఆవకాయ కలిపినటువంటి అన్నం తింటున్నాడా? ఆవకాయ కలిపేసినట్టు అన్నం తినేస్తున్నాడు. అసలు అన్నాన్ని తింటున్నాడు వాడు. ఆవకాయని తినేస్తున్నాడు వాడు. ఇక్కడ ఇక్కడ చెప్పి ఇటువంటి వాక్యం ఉందండి. కఠోపనిషత్తులో వాక్యం అండి. ఇప్పుడు తినేటటువంటి వాడు ఎవరు అని ప్రశ్న వచ్చిందండి. ఏమండి? ఈ రెండిటి ఓదనం అంటే అన్నం. ఉపసేచనం అంటే అన్నంలో కలుపు మన పచ్చళ్ళు గాని, పులుసు గాని, లేదా నెయ్యి గాని ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఉపసేచనం అంటే వాడు దానికి సపోర్టింగ్ అనమాట. వ్యంజనం అంటుంటాం. వ్యంజనం అంటే మనకి మామూలు పచ్చడి అని అర్థం వస్తుందండి. ఓదనం అంటే మాత్రం అన్నమనే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుని జీవోగ్నిరీషో వార్త స్యాదోదనే ఇక్కడ ఓదనం అనే పదం వచ్చింది కదయా, అన్నం అనే మాట వచ్చింది కదా. అత్త తినేవాడు ఎవరు అంటే వాడు జీవుడని అర్థం తీసుకోవాలా, లేకపోతే అగ్ని అని అర్థం తీసుకోవాలా, ఈశ పరబ్రహ్మ ఈశ్వరుడు అంటే పరమాత్మ అని అర్థం తీసుకోవాలా. వా ఈశోవా అంటే జీవోవా జీవుడా, ఆర్ వా అంటే ఆర్ అగ్నివా లేదా అగ్నియా, ఆర్ పరమాత్మ. స్యాద్ ఓదని ఈ ఓదనం అనే పదం వచ్చింది కనుక ఇక్కడిని ఏ అర్థం తీసుకోవాలి మొట్టమొదటి చెప్తున్నానండి. ఇలా తీసుకోవచ్చా జీవ ఇష్యతం ఆ జీవుడని అనుకోవచ్చు ముందర. ఇది పూర్వపక్షి చెప్పి మాట్లాడండి. ఇంకొక వాక్యం కూడా ఒక చోట ఇంకోతుండి స్వాద్వత్తి ఇది శృతే వన్హి వా అగ్ని అన్నాద ఇచ్చద. ఇక్కడ ఏంటంటే ఇంకో చోట ఇక్కడ జీవ ఇష్యతాం జీవుడు అని అర్థం తీసుకోవచ్చు. ఎంచేత ఒక చోట వాక్యం ఉంది స్వాద్వత్తి అని ఒక వాక్యం ఉంది ఒక వేదంలోనే. ఆ వాక్యం చూపిస్తే చెప్తానండి. అక్కడ దాని ప్రకారం స్వాద్వత్తి శృతే స్వాదు అత్తి అనేటటువంటి పదాలు ఉన్నటువంటి ఉపనిషద్ వాక్యం మూలంగా ఇక్కడ జీవుడని అర్థం తీసుకోవచ్చయ్యా. లేదు అగ్ని అన్నాద అనేటటువంటి ఇంకో ఉపనిషద్ వాక్యం ఇంకో చోట ఉంది. అన్నాదుడు అంటే అన్నాన్ని తినేవాడిని. అంచేత అగ్ని అంచేత ఇక్కడ అగ్ని అని అర్థం కూడా తీసుకోవచ్చు అని చెప్పి పూర్వపక్షి చెప్తున్నానండి. అని 2 రకాల అంటే 3 అడిగాడు ప్రశ్న, 3 ఆల్టర్నేటివ్స్. జియోహ అగ్ని ఈశోవా అంటే జీవుడు గాని అగ్ని గాని ఈశ్వరుడు గాను 3 రెట్లు ఏ అర్థం తీసుకోవాలి. మొట్టమొదటి జీవ ఈష్యతాం స్వాద్వత్తి ఇది శృతే. స్వాద్వత్తి అనేటటువంటి వాక్యం ఉంది కనుక ఉపనిషత్తుల్లో జీవుడని తీసుకోవచ్చు. లేదు ఇంకో చోట అగ్ని అన్నాద అని ఉంది కనుక అన్నం తినేవాడు అగ్ని అని ఉంది కనుక అగ్ని బన్ని అగ్ని కూడా తీసుకోవచ్చు. అంటే అప్పుడు కాదయ్యా, ఈ 2 కూడా కాదయ్యా. బ్రహ్మక్షత్రాది జగత భోజ్యత్వాత్ స్యాత్ ఇహ ఈశ్వర. ఇహ ఈ కాంటెక్స్ట్ లో ఈ వాక్యానికి ఇక్కడ జీవుడు కాదు అగ్ని కాదయా, ఈశ్వర పరమేశ్వరుడు అని చెప్పాలి, పరమాత్మ అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఇంకో వాక్యం ఉంది బ్రహ్మక్షత్రాది జగత భోజ్యత్వాదు. బ్రాహ్మణుని క్షత్రియులను అనేటటువంటి వీళ్ళంతతో కూడి ఉన్న జగత్తునే భోజ్యం చేస్తుంది, జగత్తునే తినేస్తుంది అని ఉంది కనుక అది ఈశ్వరుడు చెప్పాలయా. ఏం చేదంటే ఈశ ప్రశ్న ఉత్తరత్వాచ సంహార తస్య అతృత. అంటే ఏంటంటే పరమేశ్వరుడికి లక్షణాల్లో సృష్టి స్థితి లయములు అనేటటువంటివి ఉన్నాయి కనుక ఇక్కడ లయకారకుడి యొక్క లక్షణంగా అన్వయం కుదురుతుంది కనుక అంచేది ఇక్కడ పరమాత్మని తీసుకోవాలయా. ఈశ ప్రశ్న ఉత్తర ఇక్కడ ఈశోపనిషత్తు లేకపోతే ఈశ్వరుని గురించినటువంటి ప్రశ్న ఉంది కనుక దాని ప్రశ్న ఉత్తరత్వాచ పరమేశ్వరు సంబంధించినటువంటి ప్రశ్న ఉత్తరం అంటే ప్రశ్న సమాధానం 2 ఉన్నాయి కనుక ఇక్కడ సంహార తస్య అతృత ఆయనకి లయము చేయుట అనేటటువంటి దానికి అతృత అంటే తినేసేయడం లక్షణానికి లయకారానికి సమన్వయం అవుతుంది కనుక ఇక్కడ పరమేశ్వరుని చెప్పుకోవాలి అని చెప్పి ఇక్కడ ముందర మనకి సూత్రప్రాయంగా వైయాసిక న్యాయమాలు చెప్పారండి. ఇప్పుడు భాష్యం. కఠవల్లీషు పక్ష్యతే యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతః ఓదనః మృత్యుర్యస్య ఉపసేచనంచ క ఇత్థా వేద యత్ర సహా ఇది.
అంటే యస్య ఎవరికైతే, ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు అంటే ఏదో ఉదాహరణకి 2 చెప్పాడయ్యా. వాళ్ళేంటి ప్రపంచంలో ఉన్నది అనేక వర్ణాల వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరితో కూడినటువంటి జగత్తంతాను ఇక్కడ అర్థం. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతః. ఈ ఇద్దరు ఉండేటటువంటి ఇద్దరే కాదు, మొత్తం సమస్త జీవరాశి కూడా అర్థం. అది దానికి ఓదనము, దానికి అన్నము. ఏవి కలుపుకొని ఇంకా అన్నం. దానికి యస్య మృత్యుర్ యస్య ఉపసేచనం. ఇది మామూలుగా వీటన్నిటి తిని మృత్యు అనుకుంటే ఏ జీవుని ఆ జీవుని తినేసి లోపల పకోడీ తినేసినట్టు తినేసి ఏంటంటే మృత్యు అనుకుంటే, ఆ మృత్యువు దీనికి ఇక్కడ నలుచుకుని తినబడుతుంది. మృత్యు నలుచుకుని తినబడుతుంది. అంటే మామూలుగా ఒక చోట వాక్యం ఉంది. అదేంటంటే మృత్యువే స్వాహ మృత్యువే స్వాహ స్వాహ అని వాక్యం ఉందండి. మృత్యువుకి నమస్కారము. మృత్యువుకి నమస్కారం అనేటటువంటి ఏ మృత్యుదేవత అయితే ఉందో ఆ మృత్యువుని మింగేసేటటువంటి ఆయనకి స్వాహాకారం. అంటే పరమాత్మ. అంటే రుద్రుడు యముడు ఉన్నాడు అనుకోండి, యముడు మామూలుగా జీవులందరినీ ప్రాణాలు తీస్తాడు. కానీ యముని యొక్క ప్రాణాలు మన మార్కండేయ కథలో వస్తుంది కదా, ఆ యముని యొక్క ప్రాణాలు తీయగలిగినాడు పరమశివుడు, రుద్రుడు. అది అక్కడ అర్థం వస్తుందండి. అంటే మృత్యువే స్వాహ స్వాహ అంటే ఏ మృత్యు అయితే అందరినీ తినేస్తుందో దాన్ని స్వాహా చేసేటటువంటి వాడు అని భావం తీసుకోవాల్సి వస్తుందండి. అలా ఇక్కడ సమస్త బ్రహ్మాండాలని కూడా ఓదనంగా తీసుకు నరసింహస్వామి ఉంది కదా, ఆ? నరసింహస్వామికి మృత్యోర్ మామృతాత్ అని. మృత్యుర్ముక్షీయ అదే నరసింహస్వామికి ఉగ్రం వీరం మహావిష్ణు అవును. మామృతాత్. అంచేత మృత్యు యస్య ఉపసేచనం. ఇందాక చెప్పానంటే మృత్యు యస్య ఏ పరబ్రహ్మమునకు మృత్యు ఉపసేచనం, మృత్యువుని నలుచుని తినుట అనేటటువంటి జరుగుతూ ఉంటుందో అటువంటి అసలు ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో సహా ఇత్థా వేద, అతని గురించి ఇతను ఇలా ఉంటాడు అని ఎవరికైనా తెలుస్తుందా అని అక్కడ వాక్యం అండి. అంటే ఆ పరమాత్మ గురించి ఎవరు తెలుసుకోలేరు అని అత్ర ఇక్కడ భాష్యం ప్రారంభిస్తుంది. అంటే సంశయం ఏమిటి సార్? అత్ర కశ్చిద్ ఓదన ఉపసేచన సూచిత అత్త ప్రతీయతే. అంటే ఏంటంటే కశ్చిత్ ఒకనొకడు ఓదన అన్నాన్ని నలుచుకునే పచ్చడిని ఈ రెండింటి చేత సూచించబడేటటువంటి, అంటే ఈ రెండింటిని తినేసేవాడిని ఏమని చెప్తున్నారు అంటే అత్త అని ప్రతీయతే అని చెప్పబడతాడు. అత్త అని తినేవాడు అని అర్థం. తత్ర ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, విషయం మనకి ముందర అత్త అనే మాటకు అర్థం చెప్పేశారు. తత్ర కిం అగ్ని అత్త స్యాత్, అగ్ని అత్త అవుతుందా, ఉత జీవ లేక జీవుడా, అథవా పరమాత్మ ఇది సంశయ, లేక పరమాత్మ అవుతుందా అని అనుమానం వచ్చింది. విశేష అనవధారణాత్, ఈ మూడిటికి కూడా స్పష్టంగా తేడా ఇక్కడ లేకపోవటం వలన త్రయాణాంచ అగ్ని జీవ పరమాత్మానాం అస్మిన్ గ్రంథే ప్రశ్న ఉపన్యాస ఉపలబ్ధే. ఈ మూడిటికి కూడా ఈ గ్రంథం అంటే ఉపనిషత్ భాగంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్న ఉపన్యాస, ప్రశ్నము దానికి సమాధానం, ఆ రెండు కూడా ఇందులో లభిస్తున్నాయి. మూడిటికి కుదురుతున్నాయి ఇక్కడ. త్రయాణాంచ ఈ మూడిటికి ప్రశ్న ఉపన్యాస ఉపలబ్ధే, ప్రశ్న సమాధానం మూడిటికి అన్వయం కుదురుతోందయ్యా. ఎవరెవరు ఆ ముగ్గురు ఎవరంటే అగ్ని జీవ పరమాత్మ, ఈ ముగ్గురికి అగ్ని జీవుడు పరమాత్మ ఈ ముగ్గురికి కూడా ఈ గ్రంథంలో అంటే వేదాంత గ్రంథంలో ఈ అత్త అనే శబ్దానికి ఎవరికి అన్వయిస్తుందంటే ముగ్గురికి కూడా అన్వయం లభించే వాక్యాలు దొరుకుతున్నాయి. కిం తావత్ ప్రాప్తం, అయితే ఏమంటావు ఇప్పుడు? ఏం జరిగింది చివరికి ఏం జరిగిందంటే ఏం నిర్ణయించావు? అగ్ని అత్త, మొట్టమొదటి పూర్వపక్ష అగ్ని అత్త ఇది నేను అగ్నిదేవుడు అంటానయ్యా. తినేవాడు ఎవరంటే అగ్ని అని మళ్ళీ సిద్ధాంతం కుతహ ఎందుకంటున్నావు అలాగా? అగ్నిదేవుడు తినేస్తాడని ఎందుకంటున్నావు? అగ్నిరన్నాద బృహదారణ్యకోపనిషత్తులో వాక్యోదయ అగ్ని అన్నాద ఇది శృతి ప్రసిద్ధిభ్యాం. అంటే అగ్నిహోత్రుడి సర్వభక్షకుడు ఇలాగ మనకంతా పడుతుంది. అగ్ని సర్వభక్షకుడు, అతనిలో వేస్తే మొత్తం సమస్తం తినేస్తాడు అతను. ఆ మాట ఉంది కదా, అన్నాద అన్ని తినేవాడు అని అర్థం ఉంది. అన్నమును తినేవాడు అని అగ్నిహోత్రుడి వాక్యం వేదాంతంలో ఉపనిషత్తుల్లో వాక్యం. ఇది శృతి ప్రసిద్ధిభ్యాం అంటే శృతి అంటే వేదంలో ఉన్నటువంటి వేదవచనాలు ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వచనాల ద్వారా నేను అగ్ని ఇందులో ఇక్కడ అనుకుంటున్నానే. లేక అతనే మళ్ళీ జీవోవా అత్తా స్యాత్,
జీవుడిని కూడా అత్త అని అనడానికి వీలుందయ్యా అని ఆ పూర్వపక్షి చెప్పేస్తున్నాడు. ఎలాగయ్యా అంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయటండి. 2 పక్షులు ఉన్నాయి. ఉంటే ఆ 2 పక్షుల్లోనూ ఒక పక్షి ఆ పండును కొరుకుని తింటోందిట. ఆనందిస్తోంది. ఆ పండును కొరుక్కుంటోంది. రుచిగా ఉందని అది ఆ రుచిని అనుభవిస్తోంది. రెండో పక్షి ఈ పక్షిని చూస్తోందిటండి. అదేం తినట్లేదు. రెండో పక్షి తినటం లేదు. అదేం చేస్తుందండి? ఈ తింటున్న పక్షిని చూస్తోంది. ఇక్కడ చూడండి. అది ఇక్కడ చెప్పు. తయోరన్యః ఇందాక స్వాద్వతి అని పైన పదం వచ్చిందండి. అక్కడ 2 పక్షులున్నాయి. అక్కడేంటి తయోరన్యః పిప్పలం స్వాద్వతి ఇది ఆ వాక్యం ఉందేమో ఇక్కడ చూద్దాం. మొత్తం అంతా వాక్యం ఉందేమో చూద్దాం. ఇక్కడ ఇవ్వలేదు. సరే. తయోరన్యః ఆ రెండిట్లోనూ ఒక పక్షి పిప్పలం స్వాదు అత్తి పిప్పల ఫలాన్ని పిప్పలం అంటే మామూలుగా అది రాయి పండు ఇంకో పంచి పండు ఏదో అనుకోండి. అది స్వాదు చాలా రుచికరంగా ఉంది. దాన్ని ఏం చేస్తుందంటే అత్తి తింటోంది. తయోః అన్యః ఆ 2 దాని ముందర ఇంకో వాక్యం ఉందండి. ఏమండి నేను తర్వాత చెప్తాను అది. అంటే ఆ 2 పక్షుల్లోనూ తయోరన్యః ఆ రెండిట్లోనూ ఒక పక్షి పిప్పలం స్వాదు పిప్పలం అత్తి అంటే చాలా స్వాదుగా తినడానికి చాలా రుచికరంగా ఉండేటటువంటి రసవత్తరంగా ఉండేటటువంటి ఆ పిప్పల ఫలాన్ని అత్తి తింటోంది. ఇది దర్శనాత్ అనే వాక్యం కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరమాత్మ ఆ 2 పక్షులు ఎవరు అంటే జీవాత్మ పరమాత్మనయ్యా. ఈ ఫలం ఏమిటయ్యా అంటే కర్మ. అంటే ఈ కర్మ ఫలాన్ని ఆ జీవుడు అనుభవిస్తున్నాడు. ఆ జీవుని పరమాత్మ చూస్తున్నాడు. అంచేత ఇక్కడ తింటున్నది ఎవరిక్కడ? జీవుడే. అంచేత ఇక్కడ జీవుడనే అర్థం కూడా చెప్పొచ్చని నాకు అనిపిస్తోందయ్యా. ఇది దర్శనాత్. నా పరమాత్మ. అయితే పరమాత్మ మాత్రం కాదు సుమా 2 పక్షులను ఆ పరమాత్మ పక్షి ఏం తినటం లేదు. అది చూస్తోంది అంతే. అంచేత అనశ్నన్ అన్యో అభిచాకశీతి ముండకోపనిషత్తులో వాక్యం అండి. ఇది దర్శనాత్ అంటే అక్కడ ఆ రెండో పక్షి ఏం చేసి అనశ్నన్ అశ్నన్ అంటే తినడం. అనశ్నన్ ఏం తినకుండగా అన్యః హాయిగా కూర్చుని ఉంది రెండో పక్షి. అభిచాకశీతి మన నమ్మకం అభిచాకశీహి యామిషం అని చెప్తున్నా. అంటే ప్రకాశిస్తోంది అంటే హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది రెండో పక్షి. అది తినట్లేదు, తినకపోయినా ఆనందంగా ఉంది. ఇది దర్శనాత్ అని ఈ వాక్యం కూడా కనిపించడం మూలంగా పరమాత్మ అక్కడ కాదు అని అర్థం తెలుస్తోంది. ఏవం ప్రాప్తే ఇప్పుడు ఇలా వాక్యం వస్తే ఇప్పుడు మేము చెప్తామండి. ఇది ప్రాప్తే బ్రూమః ఇప్పుడు చెప్తాం వినండి. దీనికి అర్థం ఏం చెప్పాలి అనే మాటకి. అంటే వాడు చెప్పే పూర్వపక్షి ఏం చెప్పాడంటే అగ్నిహోత్రం కానీ జీవుడు కానీ చెప్పొచ్చు. కానీ పరమాత్మ మాత్రం కాదు. ఇదే సిద్ధాంతి గారు ఏం చెప్పాలి? పరమాత్మేనయ్యా, అది అగ్ని కాదు జీవుడు కాదు అని తేల్చాలి. ఎలా చెప్తారో చూద్దాం. అత్ర పరమాత్మ భవితుం అర్హతి. అత్ర అంటే ఈ వాక్యానికి ఈ మంత్రవాక్యంలో అత్త అనే మాటకి అర్థం ఏంటంటే పరమాత్మ అని భవితుం అర్హతి. ఆ మాట అనడానికి అది యోగ్యమేదయ్యా. అది అత్త అంటే పరమాత్మ అని చెప్పడానికి యోగ్యమైన మాట అది. అలా చెప్పాలి. అదేమిటయ్యా కుతః ఎందుకు కారణం ఏమిటి? ఆ ముందర వాక్యాలు చూడు. చరాచర గ్రహణాత్. చరాచర గ్రహణాత్ అంటే చరాచరం అంటే స్థావర జంగమం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా కదిలే వస్తువులతోటి కదలని వస్తువులతోటి నిండి ఉంది. హిమాలయాలు లాంటి పెద్ద అరణ్యాలు ఇవన్నీ కూడా కదలనివి. కదిలేటటువంటి మామూలు మనలాంటి జీవజాలం అంతా కూడా ఇవి. అంచేత ఈ ప్రపంచం అంతా దేంతో నిర్మాణం అయింది అంటే స్థావరములతోటి జంగమములతోటి. స్థావరం అంటే కదలకుండా ఉండేటటువంటి, జంగమం అంటే గమనం చేసేటటువంటి, నిత్యం కదులుతూనే ఉండేటటువంటి అటువంటిది. మృత్యు ఉపసేచనం ఇహ అద్యత్వేన ప్రతీయతే. మృత్యు అనే మాట ఏమిటంటే ఉపసేచనం. ఇక్కడ తింటుంది. మృత్యుపసేచనం అద్యత్వేన ఇక్కడ మృత్యువుని నలుసుకుని తింటుంది అనే భావంతో చెప్పడం జరుగుతోంది. అంటే చరాచరములైనటువంటి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి అంటే పర్వతాలు, నదులు, సముద్రాలు వీటన్నిటితో కూడినటువంటి ఈ జగత్తంతని అని చెప్పడం జరుగుతోందయ్యా. దాన్ని తినడం జరుగుతోందని చెప్తున్నారు. తాదృశస్య అద్యస్య న పరమాత్మనః అన్యః కార్త్స్నియేనాప్తా సంభవతి. ఈ పదం మీకు చాలాసార్లు చెప్పానండి. కార్త్స్నియేన మరి ఇక్కడ వాడారు శంకరాచార్య వారు. మీరు
ఏదైనా ఒక ద్విత్వాక్షరం సంయుక్తాక్షరాలు రాసినప్పుడు ఎన్ని హల్లుల వరకు రాయగలరు? అలాంటి పదం మీకు ఎక్కడైనా దొరికిందా ఎక్కువ అన్నప్పుడు నేను ఈ మాట చెప్పానండి, కార్త్స్నియేన అని చెప్పాను నేను. నాకు దొరికినటువంటిది అంటే బీజాక్షరాలు మంత్రాల్లో వేరనుకోండి, మంత్రశాస్త్రంలో కాదు, ఇక్కడ మామూలు లౌకికమైనటువంటి సంస్కృతంలో దీనికి ఎలాగంటే రాసుకోండి మీరు కూడా. ఇది చాలాసార్లు చెప్పాను నేను. రాసుకోని అంటే రాసుకోండి ఒక్కసారి. కార్త్స్నియేన కా రాసి రే రాసుకొని దాని కింద తావత్తండి, దాని కింద సావత్తండి, దాని కింద నావత్తండి, దాని కింద యావత్తండి. రకార తకార సకార నకార యకార ఏకారములు, అది కార్త్స్నియేన. ఎన్ని హల్లులు వచ్చేది చూసుకోండి. ఆఖరి ఏకారం వస్తే రకార ఒకటి, రకార తకార సకార నకార యకార 5 హల్లులు వచ్చాయండి ఈ సంయుక్త అక్షరంలోను. గౌతమ్ ప్రసాద్ గారు రాసుకున్నారా? ఉన్నారా గౌతమ్ ప్రసాద్ గారు? రాసుకున్నానండి, రాసుకున్నా. 5 హల్లులు. 5 ఎక్కడైనా మీకు ఇంతకంటే ఇంకా 6 హల్లుల పదం అయినా ఉంటే నాకు చెప్పండి, ఎప్పుడైనా దొరికితే. నాకు దొరకలేదు. ఎక్కడైనా దొరికితే ఉండొచ్చు, ఉండకూడదేమండి. అంచేత కార్త్స్నియేన అత్తా సంభవతి. పరమాత్మన అన్య కార్త్స్నియేన అత్త న సంభవతి. ఈ నా ఇక్కడ పెట్టుకోవాలండి. ఇంకే పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ఏమండి, ఇది మాయాబజార్లో ఘటోత్కచులు వచ్చి కృష్ణ పరమాత్మ ముసలాయన రూపంలో కూర్చుంటే నన్ను కాస్త పక్కే జరపోయా అంటాడు. అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఎత్తలేకపోతాడు. నువ్వేం పర్వతాలైనా పలహారం చేసేవాడు, పర్వతాలు పలహారం చేసేవాడు. పర్వతాలు మింగేవా? అదే అక్కడే అలాంటి మంచి చక్కటి అది ఇలాంటి వాడు మాత్రం, ఇలాంటి చదివినటువంటి వాడు మాత్రం రాయగలుగుతారండి. ఇంకేతండి ఇక్కడ జగత్తుల్ని మింగినవాడు, జగత్తుల్ని తినేసేది అని అర్థం వచ్చిందండి. తాదృశస్య అద్యస్య, అటువంటి వాటిని అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుని మృత్యుని కూడా తినేసేటటువంటి పరమాత్మ కంటే అన్య ఇంకొకటి ఎవడు ఇలాంటి పని చేయగలిగిన. ఇంకా కార్త్స్నియేన అంటే సంపూర్ణంగా తినేయగలిగినటువంటి వాడు, ఏం మిగల్చకుండా నలుచుకుని తినేది శుభ్రంగా శ్రేమనేట అడగలిగినటువంటి వాడు. అత్త నా సంభవతి, ఇంకో తిరగలిగినటువంటి వాడు ఎవడు సంభవించదు. పరమాత్మాతు వికారజాతం సంహరం సర్వం అత్తి ఇది ఉపపద్యతే. పరమాత్మకి అయితే మామూలుగా ఉపనిషత్తులో వస్తుంది అనుకోండి, ఏమయ్యా ఇది పరమాత్మకి నాకు పరబ్రహ్మానికి మనకి ఇందులో భృగువులు తీసుకోండి. ఆ భృగువులో అతను అడగడం కుర్రాడు తండ్రిని అడుగుతాడు. ఓం భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. అక్కడ భృగు అనేటటువంటి ఒక పిల్లవాడు వరుణుడు అనేటటువంటి ఒక మహర్షి యొక్క పుత్రుడు. అంటే వరుణుని యొక్క పుత్రుడు కనుక అతను వారుణి అని కూడా ఈ భృగుని అంటారు. ఇతను తండ్రి దగ్గర వెళ్ళి అడిగేట, నాకు పరబ్రహ్మం గురించి కాస్త బోధ చేయండి, అధ్యయనం చేయించండి నా చేత. ఆయన తస్మా ఏతత్ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ. ఇక్కడ యతో వా ఇమాన్, దేని నుండి అయితే అన్ని జీవులు పుడతాయో, దేనివల్ల ఈ పుట్టినటువంటి ప్రతి జీవి కూడా, అన్ని జీవులందరూ కూడా బతుకుతారో పెరుగుతారో, చివరికి ఎవరి మూలంగా అందరూ కూడా అందులోనే లయమైపోతారో అది పరబ్రహ్మం అని అనుకో, అది తెలుసుకో. ఈ లక్షణాలు ఎక్కడుంటే అది పరబ్రహ్మంగా గుర్తించుకో అని చెప్తూ అక్కడ పరమాత్మతో వికారజాతం సర్వసంహరన్ అంటే ఇప్పుడు ఇందులో చెప్పిన 3వ వాక్యం, భృగువుల్లో చెప్పిన 3వ వాక్యం చెప్పాను సార్. వికారజాతం అంటే సమస్తమైనటువంటి సృష్టించబడిన సమస్త జీవజాలము కూడా సంహరన్ అంటే లయం చేస్తూ సర్వం అత్తి ఇది ఉపపద్యతే. సమస్తాన్ని ఆయన గ్రసిస్తాడు, మింగేస్తాడు, అన్నిటినీ తినేస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమయ్యా ఇలా ఇక్కడ ఏమయ్యా ఆ వాక్యంలో నువ్వు ఇక్కడ చరాచరం అని బాగా మాట్లాడుతున్నావు, నాకు ఆ వాక్యంలో
అక్కడ చరాచరణ పదం లేదు కదా, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చేది? నన్విహ చరాచర గ్రహణం నోపలభ్యతే తత్ కథం సిద్ధవత్ చరాచర గ్రహణం హేతుత్వేన ఉపదీయతే. అందాక వాక్యం చూడండి, ఇక్కడ ఏముందో పైన వెనకాల వాక్యంలో. అక్కడ ఎక్కడ మనకి ఇక్కడే చరాచరణ మాట ఎక్కడ ఉందా? ఇక్కడ ఎక్కడ లేదు. యస్య బ్రహ్మచ క్షత్రం చోభే భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం కయిత్థ వేదయత్ర సహ. ఇందులో ఎక్కడ చరాచరణ మాట లేదు కదా. నువ్వు చరాచరణ మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా అని అడుగుతున్నాడండి. ఇక్కడ నను అన్నంటే పూర్వపక్ష ఇహ ఇక్కడ చరాచర గ్రహణం నా ఉపలభ్యతే. చరాచరం అనే ఆ రెండు పదాలు ఇక్కడ లేవు కదా. తత్ కథం సిద్ధవతం, ఏదో ఉన్నట్టుగా చరాచర గ్రహణం హేతుత్వేన అది ఒక కారణంగా చెప్పి ఇలా నువ్వు దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేస్తున్నావు. లేని దాన్ని పట్టుకొచ్చి ఎలా నువ్వు దాని మీద ఆధారపడి చెప్తావంటే నైష దోష కాదయ్యా. మృత్యు ఉపసేచనత్వేన సర్వస్య ప్రాణి నికాయస్య ప్రతీయమానత్వా. ఇక్కడ మృత్యు అని అనడంతో మృత్యు యొక్క డొమైన్ అంతా సమస్తము అది లేదు. ఉపసేచనత్వేన ఆ మృత్యువుని నలుచుకుని తినేస్తాడు అంటే అర్థం ఏంటంటే సమస్త సర్వస్య ప్రాణి నికాయస్య, సమస్తమైనటువంటి జీవ సముదాయము అని ప్రతి ఆటోమేటిక్గా ఇంప్లాయిడ్ అయ్యి, అది చెప్పక్కలేదు. లేదే అక్కడ బ్రహ్మక్షత్రియ అన్నారు కదా. ఆ బ్రహ్మక్షత్రియోశ్చ ప్రాధాన్యాత్ ప్రదర్శనార్థత్వ ఉపపత్తే. అంటే ఇది ప్రధానంగా వీళ్ళు మామూలుగా ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వీళ్ళు కదా అని అన్నాం తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని అనుకోకు. బ్రహ్మక్షత్రియోశ్చ ప్రాధాన్యాత్ ప్రదర్శనార్థత్వ ఉపపత్తే. మొత్తం అందరూ కూడా ఇంప్లాయిడే ఇందులో కూడాను, అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఇందులో ఇంప్లాయిడ్, అంటే సమస్త జీవజాలము ఇంప్లాయిడే అని. ఇక్కడ ఎత్తు పరమాత్మ అతృత్వం న సంభవతి అనశ్నం అన్యో అభిజాగశేతి దర్శన ఇది అత్ర ఉచ్యతే. ఇక్కడ ఆయన తినడం ఇదో వాక్యం ఉంది కదా, పరమాత్మ ఏమి తినడని వాక్యం ఉన్నప్పుడు ఇక్కడ తింటాడని ఎలా చెప్తావయ్యా? ఇందాక వెనకాల దాంట్లో చూడండి, ఆఖరి దాంట్లో అనశ్నం రెండు పక్షులు ఉన్నాయన్నావు. ఈ రెండు పక్షులు, ఓ పక్షి ఏమో చెట్టు మీద పండు తింటుందన్నావు, రెండో పక్షి ఏం తిందానన్నావు. ఏమో ఇప్పుడు ఆ పక్షి తిందానన్నావు, అది తిన్నదానేమో పరమాత్మ అన్నావు, ఇక మనం తింటుందంటావేటి? అనశ్నన్య అభిజాగశీతి ఇది దర్శనాత్ నా అతృత్వం సంభవతి. సరే మొత్తం జగత్తంతా తింటుంది వాక్యం నువ్వు అన్వయం చేస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ముందర చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారం రెండో పక్షి ఏమీ తినదు అని చెప్పావు, ఇప్పుడు జగత్తును తింటుంది అంటున్నావు. ఎలా కుదురుతున్నాయా? దాన్ని కూడా చెప్తానయ్యా. అత్ర ఉచ్యతే, దానికి ఏంటంటే కర్మఫల. ఇక్కడ చెప్పదలుచున్న విషయం ఏమిటి? పండు తింటాడా, కాయ తింటాడా, పచ్చికాయ తినేస్తాడా, అది కాదు. అక్కడ కర్మఫల ఉపభోగస్య ప్రతిషేధకం ఏతద్ దర్శనం. ఇక్కడ కర్మఫలాలని అనుభవిస్తాడు జీవుడు అని చెప్పడం ఇక్కడ కథ ఉద్దేశం. తస్య సన్నిహితత్వాదు. వాడు కుంభకర్ణుడు అయ్యా అన్నాం అనుకోండి, అంటే వాడు కుంభకర్ణుడు అంటే కుంభకర్ణుడి యొక్క ప్రధాన లక్షణం ఏంటి? నిద్ర, అస్మాహం నిద్ర అవుతూ ఉంటాడు. కానీ వాడి కుంభకర్ణుడు ఇంకో లక్షణం ఉంది, వాడి పెద్ద శరీరం. వీడికి అంత శరీరం ఉందని కాదు ఇక్కడ. అది ఏది అసలు విషయం చెప్పదలుచున్నాం అది తీసుకోవాలి. మిగతా వాడు ఇంత చెవులు వీడికి లేవు కదా, అన్నం ఎలా కుదురుతుంది అలాగే కాదు చెప్పడం. ఇక్కడ ఏది చెప్పదలుచున్నాం అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కలుస్తుందా లేదా? కర్మఫల ఉపభోగస్య ప్రతిషేధకం ఏతద్ దర్శనం. అనశ్నన్ అనే మాట ఆయన ఏమి తినడు అంటే ఆయనకి కర్మఫల భోగము లేదు అని, కర్మఫలము నిషేధించబడ్డాయి ఆయనకి లేవు అసలు అని అది చెప్పడం ఉద్దేశమే. తస్య సన్నిహితత్వం. ఇంకే దాని ముందర వాక్యంలో అది తింటోందని చెప్పాడు కనుక ఇది తినదు అని చెప్పడం పరమాత్మగా. అంతే తప్పించి నా వికార సంహాస్య ప్రతిషేధకం, ఈ జగత్తంతని తినదు అనే మాట కోసం కాదు అక్కడ చెప్తుంది. కర్మఫలం తినడానికి అర్థం చెప్పడం కోసమే. అంచేతంటే సర్వవేదాంతేషు సృష్టి స్థితి సంహార కారణత్వేన బ్రహ్మణ ప్రసిద్ధత్వాత్. ఇక ఏమి తినంటే ఆవేళ నువ్వు భృగువుల్లోనే అడగాలయ్యా, ఏమయ్యా అక్కడ ఈ ఫలానా ఉపనిషత్తులో రెండు పక్షుల్లోనూ రెండో పక్షి ఏం తిందని చెప్పారు కదండి, ఇక్కడ మళ్ళీ సంహారం ఎలా చెప్తున్నారండి? అలా కాదయ్యా. సర్వవేదాంతేషు సమస్తమైనటువంటి ఉపనిషత్తు వాక్యాల్లోనూ కూడా సృష్టి స్థితి సంహారము, సృష్టి స్థితి లయములు అక్కడ బ్రహ్మణ ప్రసిద్ధత్వాలు బ్రహ్మకు ఉన్నాయి. ఇది తస్మాత్ పరమాత్మ ఏవ ఇహ అత్తా భవితుం అర్హతి. అంచేది ఇక్కడ ఈ వాక్యంలో ఇందాక చెప్పిన కఠోపనిషత్తుల వాక్యానికి అత్తా అనే మాటకి ఎవరు యోగ్యమయ్యా? అగ్ని కాదు, జీవుడు కాదయ్యా, పరమాత్మ ఏవ, పరమాత్మ మాత్రమే సరి అయిన అర్థం అవుతుంది అని ఇక్కడికి చెప్పుకున్నామని మిగతా తర్వాత చూద్దామండి.
ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ఏం శ్రీనివాసమూర్తి గారు, ఇప్పుడైనా మాట వినిపిస్తుందా? మీ మాట అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వస్తుందో చూద్దాం. అన్మ్యూట్ చేసుకోవాలి. సింబల్ వినిపించట్లేదు. మీరు మాట్లాడండి. మాట్లాడుతున్నారా? మాట రావట్లేదు. ఆయన మాట్లాడుతున్నారు. అందులో ఏదైనా సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉందేమో రండి. సరే చూద్దాం. ఓకే ఓకే. ఏ చంద్రశేఖర్ గారు విన్నారా? ఉన్నారు వెంపటి చంద్రశేఖర్ గారు. ఉన్నారు. సత్యప్రసాద్ గారు. రాధాకి నమస్కారం. ఎలా ఉంది రాధాకృష్ణ గారు? ఎలా ఉంది పాఠం? ఎలా అయ్యా రాధాకృష్ణ? దాసుపర్ణ సయుజా సఖాయ అది ముండకోపనిషత్తులో మీరు ప్రస్తావించినటువంటి అవునండి, మంత్రం అనుకుంటా. అవునండి. ఈ కార్స్నేయ చెప్పారు కదా. కార్స్నియేన కార్స్నేన రకార తకార నకార రే రాసుకోవాలి. నువ్వు రే రాసుకోవాలి. దాని కింద తావొత్తు. రే దాని కింద తావొత్తు. తావత్తు. దాని కింద సావొత్తు. దాని అర్థం ఏంటండి? కార్స్నేన అంటే కాంప్రహెన్సివ్ అని అర్థం అయ్యా. ఓహో, సంపూర్ణంగా. సంపూర్ణం అన్నారు. కార్స్నేన. రే రాసుకున్నారా? రే రే రాసుకుని దాని కింద తావొత్తు. దాని కింద సావొత్తు. దాని కింద నావొత్తు. ఓహో. దాని కింద యావత్తు. ఇప్పుడు సావత్తు నా ఒత్తు దాని కింద యావత్తు. ఒకటి ముందర రే రాసి పలికేప్పుడు మాత్రం రకార వర్ణక్రమం చెప్పాడు. రకార తకార సకార నకార యకార ఏకారాలు అచ్చు ఆకని చెప్పాలి. అది వరుస అండి. కార్స్నియేన ఆ పలకడం ముందర హల్లు నేర్చుకోవాలి. ముందు అన్ని అక్షరాలే, ఒక్క హల్లు కూడా మిస్ అవ్వకూడదు. అన్ని హల్లులు వినిపించాలండి. కార్స్నియేన ఒకటి ట్రై చేయండి. అయ్యా ఉందాం మరి అయితే. ధన్యవాదాలండి. నమస్కారం. ఏ సత్యనారాయణ.